క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలు, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. గత వారం కూడా ఇదే అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆయన మేలు చేసినప్పుడేమో ఆయనను కొనియాడుతున్నారు. ఆయన కొంచెం దూరంగా ఉన్నప్పుడు మాత్రం శ్రమను అనుమతించినప్పుడు వారు ఏం చేస్తున్నారంట? దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుడు ఇచ్చిన రక్షణ యందు నమ్మిక ఉంచకుండా, ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా మనుషులు మర్చిపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు అర్థమైందా? ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు ఇనుప కొలిమిలో ప్రజలు దేవుడు ఏమి సంబోధించారంటే, ప్రజలు ఎలా ఉన్నారంట? ఇనుప కొలిమిలో ఉన్నారంట. భయంకరమైన దాస్యత్వంలో ఉన్నారు ప్రజలు. 400 సంవత్సరాలు వారు మ్రగ్గిపోతారు ఉన్నారు. పరాయి రాజు అయినటువంటి ఐగుప్తు రాజు కింద వాళ్ళు అన్నగాడిపోతూ ఉన్నారు, బాధించబడుతున్నారు, వేధించబడుతున్నారు. అలాంటి సమయంలో దేవుడు అంట మరలా ప్రజలను జ్ఞాపకం చేసుకొని తన నిర్ణయ కాలంలో ఆయన దిగి వచ్చాడంట వారిని విడిపించడానికి. వారితో పాటు దేవుడు మోషే, అహరోను నాయకులుగా వారిని ఏర్పాటు చేసి రాజు చేతుల్లోంచి విడిపించడానికి దేవుడు దాదాపుగా 11 అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేశాడు. అలా చేసి ఐగుప్తు రాజును వణికించి, దేశాన్ని వణికించి, ప్రజలను భయపెట్టి తన ప్రజలను బయటికి తీసుకుని వచ్చాడు. దాన్ని నిర్గమము అన్నారు. నిర్గమకాండం యొక్క వివరణ అన్నమాట. ఐగుప్తు నుంచి ప్రజలను విమోచించాడు. నిర్గమం బానిసత్వం నుంచి విడిపించాడు, ఇనుప కొలము నుంచి విడిపించాడు, శ్రమల నుంచి విడిపించాడు. భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ప్రజలను విమోచించడమే నిర్గమము అని అర్థం. విడిపించుకొని ఆయన వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడంటే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను ఇస్తాను అన్నాడు. ఏమిస్తున్నాడు చెప్పండి? ఏమిస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను. కాబట్టి నా మాట విని, మీరు నాకు మాట విని లోబడి నా ఆజ్ఞలను, నా కట్టడలను గైకున్నట్లయితే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు చేరుస్తానని మాట్లాడు. అలానే వాళ్ళని అరణ్యంలో తీసుకుని వస్తూనే ఉన్నాడు. ఆయా ప్రాంతాల్లో వారికి కలిగినటువంటి సమస్యలను బట్టి దేవుని యొక్క బలాన్ని శంకించారంట. ఏం చేశారు? దేవుని యొక్క బలాన్ని, దేవునికి ఉన్నటువంటి శక్తిని వాళ్ళు శంకించారన్నమాట. అంటే నమ్మలేదు. ఇంకా ఐగుప్తు దేశాన్ని వణికించిన ఇంకా దేవుని మీద వాళ్ళు నమ్మకం కలగలేదు. ఆహారం విషయంలో ఐగుప్తు దేశాన్ని వణికించిన నీరు లేని ప్రాంతంలో వారు దేవుని శోధించి, మేము చనిపోతున్నాం, మాకు ఇక్కడ నీరు కావాలని దేవుని మీద సనిగారు, మోషే మీద గొరిగారు. అయినా దేవుడు వారికి బండను చీల్చి నీళ్లు ఇచ్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు. అరణ్యంలో వారిని కాపాడాడు కదా. కాలిన అరణ్యం అంటే కీకారణ్యంలో వారిని రాత్రినక పగలనక దేవుడు కాపాడుతూనే గద్దరెక్కల మీద మోసుకొని వచ్చాడంట. అలా తీసుకొని వస్తానే ఉన్నాడు. అయినా వాళ్ళు సమస్య వచ్చినప్పుడు దేవుని మీద సనుగుతూ ఉన్నారు, గొణుగుతున్నారు, శోధిస్తూ ఉన్నారు. 10 మార్లు సనిగారంట. 10 మార్లు దేవుని శోధించారంట. అప్పుడు దేవుడు కోపగించాడు. ప్రియులారా, ఇక్కడ అదే విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఇన్నిసార్లు ఎంత సనిగినా గొనిగినా
వాళ్ళు విసిరి వెళ్ళి మరలి రాని గాలి వల్లే ఉన్నారని అనుకున్నాడంట దేవుడు. ఏమనుకున్నాడు చెప్పండి? విసిరి వెళ్ళి 39వ వచనం, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వల్లే ఉన్నారు నీవు ఆయన జ్ఞాపకం చేసుకొని. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి. ఎన్నిసారంట? అరణ్యంలో ఎన్ని మారులో తిరగబడ్డారంట. అంటే 10 సార్లు ఆయనని తిరగబడ్డారు ఆయన మీద. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులు దుఃఖ పెట్టింది. ఏం సార్? దేవుడిని దుఃఖ పెట్టారంట. ఏం చేస్తారు చెప్పండి? ఎన్నో మార్లు ఆయన తిరుగుబాటు చేశారంట. ఎన్నో మార్లు ఆయన దేవుని దుఃఖ పెట్టారంట. అవును పిల్లలు, మాటి మాటికి వారు దేవుని శోధించేది, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపం కలిగించేది. చూసారా ఏంటంట? ఆయన దేవుని మనుషుని దుఃఖ పెట్టిన ఒక సమస్య ఎలా ఉంటుందో తెలియదు, పరిష్కారం ఏమైనా దొరుకుద్దేమో అని దేవునినే దుఃఖ పెడుతున్నారు. మనం కూడా అంతే. ఆయన బలవంతుడని తెలుసు, తన ప్రాణం ఇచ్చి మనకు రక్షించాడని తెలుసు. అయినా చిన్న చిన్న లోక సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు మనం దేవునిని శోధిస్తూ ఉంటాం, దేవుని మీద సనుగుతూ ఉంటాం, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాం. ఎప్పుడు దేవునికి దుఃఖం కలిగించకూడదు. ఎప్పుడు దుఃఖం కలగకుండా ఉంటుంది, ఆయనకి బాధ కలగకుండా ఉంటుందంటే ఎప్పుడైతే మనం దేవుని మాట నమ్ముతామో, దేవుని నమ్మాలి. ఆయన సర్వశక్తిమంతుడని నమ్మాలి. అర్థమైందా? ఈ దేవుడు ఎవరంట? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కదా. తన ప్రజలకు 40 సంవత్సరాలు మన్నాను కురిపించి, ఆకాశం నుంచి మన్నా కురిపించి పోషించినటువంటి దేవుడు. గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నటువంటి దేవుడు, ఆహారం ఇస్తున్న దేవుడు, కునుకక మనల్ని అందరినీ కాపాడుతున్నటువంటి దేవుడు. ఎంత శ్రద్ధ కలిగిన వాడు కదా. తాను నిద్రపోకుండా లోకాన్ని కాపాడుతున్నాడంట. ప్రియమైన వాళ్ళారా, అలాంటి దేవుణ్ణి మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ అంటాడు లేఖనాల్లో, ఆయన యందు విశ్వాసం ఉంచకపోయిరి. సరే చూద్దామా, 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అనేక మార్లు అడిగారు. అయినా దేవుని దుఃఖపరిచిన సంతాపం ఆయన కలిగిన ఆయన మరల దయచూపుతూనే ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఏమంటున్నాడు? ఆయన బాహుబలమనైనను విరోధుల చేతిలో ఉండి ఆయన మమ్మల్ని విమోచించిన దినమనైన స్మరణకు తెచ్చుకొనలేదు. అరణ్యంలో అక్కడ ఐగుప్తులోంచి విడిపిస్తే అలా విమోచించిన దినాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదట. ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన బలమునైనను ఆయన విమోచించినటువంటి దినమునైనను వారు జ్ఞాపకం చేసుకోలేదు అంటున్నాడు. అంటే దేవుని బలము వాళ్ళు ఆశ్రయించలేకపోయారు కదా. దేవుని ఎంతటి బలం అంటే ఆయనది మాటతో సముద్రాన్ని చీల్చినటువంటి బలం దేవుని యొక్క బలం. ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి బలము దేవుని యొక్క బలం. అరణ్యంలో వారిని కాపాడినటువంటి బలం దేవుని బలం. చీకటిలో అగ్నిస్తంభముగా ఉండి వెలిగించినటువంటి బలము దేవుని యొక్క బలం. అర్థమైందా? రాత్రి అంతా చీకటిగా ఉంటే తన పిల్లలకు ఇబ్బంది కలుగుద్దని అగ్నిస్తంభముగా ఉండి వారికి వెలుగిచ్చాడంట. ఎండ తగులుద్దని వారికి మేఘస్తంభముగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత బలవంతుడైన మనుషులు ఆయన బలాన్ని శంకిస్తూ ఉన్నారు. అంటే సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా దేవునిని దుఃఖపరుస్తుంటాం, ఆయనకు బాధ కలిగిస్తూ ఉంటాం. ఎప్పుడంటే మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడేమో ఆయన సంతోషిస్తాడు. నువ్వు విశ్వాసం లేకుండా కదా, స్థిరమైన నమ్మిక లేకుండా ఉన్నప్పుడు ఆయన దుఃఖపడతాడు. కాబట్టి మన గుండెల నిండా దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి కదా. నీ దేవుడు నమ్మదగిన దేవుడు అని నీవు ధైర్యంగా ఉండాలి కదా. ఆయన ఈ లోకంలో సశరీరుడిగా ప్రత్యక్షమై ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. అవునా? గుడ్డివారికి కనులు ఇచ్చాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి, పక్షవాత గల వారిని బాగు చేశాడు, ఊచకాలు చేతులు గల వారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు.
ఆయన చేయలేని అద్భుతం లేదు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారంట. అంతటి శక్తివంతుడని మన సమస్యల్లో కూడా ఆయనను మనం ఆశ్రయించాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయనంట తన ప్రజల కోసం అంట నీళ్లను రక్తముగా మార్చాడంట. ఐగుప్తు దేశంలో ఏం చేశాడు? నీళ్లను రక్తముగా మార్చాడు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే వాళ్ళ మీదకంటే జోరీగలను పంపించాడు. 45 వచ్చిన ఆయన వారి మీదకి జోరీగలను పంపగా గుంపుగా విడిచిండు. ఆ తర్వాత కప్పులను పంపించాడు. ఆ తర్వాత చీడ పురుగులను పంపించాడు, మిడతలను పంపించాడు, వడగండ్లు కురిపించాడు. వారి యొక్క తోటలు, ద్రాక్ష తోటల మీద, మేడి చెట్ల మీద హిమము కురిపించాడంట. పశువులు వడగండ్ల పాలు చేశాడంట, పిడుగులు పాలు చేశాడంట. కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను. ఆ దేశంలో ఉన్న జ్యేష్ఠులందరినీ కూడా చంపాడు తన పిల్లలు ఆ కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని అద్భుతాలు చేసినా ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారని దేవుని వాక్య భాగం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును వాక్యం. స్తోత్రం చెప్పండి. వైరు కలిగిందంట. దేవునికి మహిమ. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మళ్ళా శోధిస్తుంది దరిద్రం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలు, ఎప్పుడు కూడా మనకు లోక సంబంధమైన వాటి కోసం మనం దేవుని శోధించకూడదని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే అన్ని ఇస్తాడని దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రియులు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు అన్ని అనుగ్రహిస్తానని ఆయన మాట్లాడాడు. కాబట్టి ఎప్పుడు కూడా అన్నవస్త్రాల కోసం దేవుని శోధించకూడదు, ఆయన విశ్వాసం ఉంచాలని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే గొర్రెల వల్ల ఆయన తన ప్రజలను తోడుకొని పోయిన ఒక మందను నడిపించడం, అరణ్యములు ఆయన నడిపించను. వారు భయపడకుండా, చూద్దామా,